హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ గోంగూర బిర్యానీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లోకైనా సరే, లంచ్ డిన్నర్ టైంలో అయినా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒక టమాటో, అలాగే 4-5 పచ్చిమిర్చిని స్లిట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ బిర్యానీ చేసుకోవడానికి 2 కప్స్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మేము కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూర కూడా తీసుకున్నాను, 2 కప్స్ అండి. శుభ్రంగా కడిగేసి జల్లె బుట్టలో వేసి తీసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు అందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ బిర్యానీకి మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్టార్ అనీస్, జాపత్రి, అలాగే 3 యాలుక్కాయలు, 4 లవంగా, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వాటితో పాటు కొంచెం స్టోన్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే వాటితో పాటు కొన్ని జీడిపప్పు వేసుకోవాలండి. క్యాష్యూ నట్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మేము స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకోవాలండి. టొమాటో కూడా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మేము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఇందులోకి గోంగూర ఆకులు కూడా వేసుకొని కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని అవి ఆకుల్లో మాయిస్ట్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఈ మసాలాస్ అన్నీ కూడాను మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా 3-4 మినిట్స్ వరకు ఈ గోంగూర ఈ మసాలాస్తో అన్నిటితో పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రైస్కి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలండి. తీసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అవి కూడా వేసేసి మంచిగా కలుపుతూ కవర్ చేసేసి ఒక 5-7 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్యలో అది చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా. మళ్ళీ కవర్ చేసేసి చేసుకోవాలి. ఇదంతా ఒకసారి చెక్ చేసుకొని ఒక 10 మినిట్స్ కోసం దమ్ మీద పెట్టుకోవాలండి. కవర్ చేసేసి దమ్ మీద 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడిగా అది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది లంచ్ డిన్నర్లోకైనా సరే, టిఫిన్ బాక్స్లోకైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది రాయితాతో అయితే చాలా బాగుంటుంది. లేకపోతే చికెన్ ఫ్రై అయినా సరే ఏదైనా సైడ్ డిష్గా తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి.
మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.